హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అకీస్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వీడియో ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బరువు తగ్గడానికి 1 వీక్ డైట్ ప్లాన్ అయితే చెప్పబోతున్నాను. సో ఈ డైట్ ప్లాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో 1 వీకే కాదు, 1 మంత్ ఎన్ని రోజులైనా ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఈ డైట్ ప్లాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. ఇంకా ఈ థైరాయిడ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. మెయిన్గా ఏంటంటే వెయిట్ గెయిన్ అయిపోతారు. సో వెయిట్ గెయిన్ అనేది మెయిన్ ప్రాబ్లం థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కొంచెం అంటే బద్ధకంగా చికాగ్గా ఉండడం, అంటే అంత హెల్దీగా కానీ అంత యాక్టివ్గా ఉండలేరు అనమాట. ఫేస్ పైన అన్వాంటెడ్ హెయిర్ రావడం కానీ, సో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. కాబట్టి మనం ఫస్ట్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి. వెయిట్ లాస్ అయితే ఆటోమేటిక్గా థైరాయిడ్ కూడా కొంచెం కంట్రోల్లోకి అయితే వస్తుందన్నమాట. సో నేను చెప్పే డైట్ ప్లాన్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా వెయిట్ లాస్ అవ్వచ్చు, థైరాయిడ్ కూడా తగ్గించుకోవచ్చు అనమాట. హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే థైరాయిడ్ కూడా తగ్గుతుందండి. అంటే థైరాయిడ్ వాళ్ళకి కొన్ని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి కదా. సో ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పరగడుపున వేసుకోవడానికి కొన్ని సప్లిమెంట్స్ అయితే ఇస్తారు. సో ఎందుకంటే పరగడుపున వేసుకోవడం వల్ల వాటి అబ్జార్ప్షన్ బాగుంటుంది. కాబట్టి కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాటి అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అందుకని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అయితే కొన్ని ఉంటాయి. సో థైరాయిడ్ వాళ్ళు ఏం తీసుకోవచ్చు, ఏ ఫుడ్ తీసుకోవచ్చు, ఏ ఫుడ్ తీసుకోకూడదు అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. తర్వాత అయితే డైట్ ప్లాన్ చెప్తాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఫస్ట్ అయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏం ఫుడ్ తీసుకోవచ్చు అనేది డిస్కస్ చేద్దాం. తర్వాత ఏం తీసుకోకూడదు అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఏ ఫుడ్ తీసుకోవచ్చు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ రైస్ తీసుకోవచ్చండి. రైస్, బ్రౌన్ రైస్, ఇంకా చపాతీ కానీ అవి తీసుకోవచ్చు. ఇంకా ఎగ్ కూడా తీసుకోవచ్చు. సో ఎగ్లో ఏంటంటే ఎగ్ ఎల్లో ఉంటుంది కదా, దాంట్లో అయితే సెలీనియం అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్లాండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది బాగా. అంటే ఎగ్ తీసుకోవచ్చు, చాలా మంచిది అన్నమాట థైరాయిడ్ ఉన్న వాళ్ళు. సో ఆ తర్వాత పప్పులండి. సో పప్పులు కూడా అన్నీ తీసుకోవచ్చు అనమాట. ఇంకా వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు, కొన్ని అయితే ఉన్నాయి రెస్ట్రిక్షన్స్. సో ఫస్ట్ తీసుకునేవి చూద్దాము. సో వాటరీ వెజిటబుల్స్, పొట్లకాయ, బీరకాయ, సొరకాయ కానీ, దొండకాయలు, బెండకాయలు, ఇంకా దుంపలు కానీ అన్నీ తీసుకోవచ్చు అనమాట. ఆకుకూరలు కూడా తీసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ వస్తే సీజనల్ ఫ్రూట్స్ని ప్రిఫర్ చేయండి. సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత స్ప్రౌట్స్ని అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. తర్వాత నాన్ వెజ్ వచ్చేసరికి చికెన్ తీసుకోవచ్చు, ఇంకా ఫిష్ తీసుకోవచ్చు. మటన్ ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. సో మటన్ అయితే అవాయిడ్ చేయండి. చికెను, స్కిన్లెస్ చికెను, ఇంకా ఫిష్, ప్రాన్స్ అవి కూడా తీసుకోవచ్చు. ఏదైనా సరే క్వాంటిటీ అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకోండి. మంచి ఆహారమే కదా అని ఎక్కువగా తీసుకోకూడదు. ఏదైనా మితంగా తినాలి. ఎక్కువగా తింటే ఏంటంటే మంచి ఆహారమైనా సరే మనకు హాని కలిగిస్తుంది అనమాట. ఏదైనా క్వాంటిటీని పోర్షన్ కంట్రోల్ చేసి తీసుకోవచ్చు, మంచిదే. ఆ తర్వాత తీసుకోకూడని ఫుడ్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మెయిన్గా వచ్చేసి మిల్లెట్స్ తీసుకోకూడదు. ఎందుకంటే మిల్లెట్స్ అనేవి చాలా మంచి ఆహారం. ఫైబర్ కానీ ఇంకా న్యూట్రియంట్స్ కానీ చాలా ఉంటాయి. అంటే అవి జొన్నలు, రాగులు, సజ్జలు అవి ఉంటాయి కదా. సో అవన్నమాట. మిల్లెట్స్ ఏంటంటే తగ్గిస్తే మంచిదన్నమాట, తీసుకోకూడదు. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ తీసుకోకూడదు. ఆ తర్వాత సోయా ప్రొడక్ట్స్. సోయా అంటే మీల్ మేకరు తీసుకోకూడదు. సోయాతో చేసిన పాలు, సోయా మిల్క్, సో సోయాకి సంబంధించినవి, సోయా మనకి ఆయిల్ కూడా వస్తుంది, అది కూడా అవాయిడ్ చేస్తే మంచిది అనమాట. సో ఇంకా తర్వాత వచ్చేసరికి వెజిటబుల్స్లో మెయిన్గా కాలీఫ్లవరు, క్యాబేజ్, బ్రొకోలీ, ఇంకా రాడిష్, ముల్లంగి ఇవి తీసుకోకూడదు అనమాట. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇవైతే అవాయిడ్ చేయండి, తీసుకోకుండా ఉండండి. ఇవేంటంటే థైరాయిడ్ని ఇంకా ఎక్కువ చేస్తాయి అన్నమాట. సో అవైతే అవాయిడ్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా డైరీ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకోవచ్చు. పాలు, పెరుగు ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ హనీ అండి. హనీ కూడా అవాయిడ్ చేయండి, తీసుకోకుండా ఉంటే మంచిదన్నమాట. ఆ తర్వాత గ్లూటెన్ ఎక్కువగా ఉండే ఫుడ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, మైదాతో చేసినవి, ఇంకా బయట చేసే జంక్ ఫుడ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అయితే పూర్తిగా అవాయిడ్ చేసేయండి. థైరాయిడ్ తగ్గాలంటే మీరు మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిందే. ఇంకా హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలంటే ఇవి మొత్తం అవాయిడ్ చేయాల్సిందేనమాట. సో ఇవైతే తీసుకోకుండా ఉండండి. థైరాయిడ్ తగ్గుతుంది, వెయిట్ గెయిన్ అవ్వడం తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతారు, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది, లైఫ్ హెల్దీగా ఉంటుంది, హ్యాపీగా ఉండొచ్చు. సో మీరైతే ఈ మార్పులు అయితే చేసుకోవాలి. కెఫెయిన్ కూడా తీసుకోకూడదండి. కెఫెయిన్ కొన్ని కూల్ డ్రింక్స్లో అయితే రాసి పెట్టుంటారు కంటైన్స్ కెఫెయిన్ అని. ఇంకా టీ తీసుకోవచ్చు, బట్ కాఫీ అయితే అవాయిడ్ చేయండి. కాఫీలో కెఫెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కెఫెయిన్ ఉన్న ఫుడ్స్ కానీ డ్రింక్స్ కానీ అవాయిడ్ చేయండి. సో ఇవ్వండి థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సినవి, తీసుకోకూడని ఫుడ్స్. ఇప్పుడైతే డైట్ ప్లాన్ అనేది చెప్తాను 1 వీక్కి సరిపడా. సో ఇదే ఫాలో అవ్వండి, 1 మంత్ ఫాలో అవ్వండి, అంతకన్నా ఎక్కువ రోజులు కూడా 3 మంత్స్ కూడా ఫాలో అవ్వచ్చు. ఫాలో అయ్యి మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు డైట్ ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ మార్నింగ్ లేవగానే అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వామ్ వాటర్ కంపల్సరీ తాగాలి. మీరు 6 గంటలకి లేస్తారా, 5 గంటలకి లేస్తారా, 5 గంటలకే లేస్తారా మీ ఇష్టం అన్నమాట. లేవగానే ఫస్ట్ మీరు ఫ్రెష్ అయ్యి రండి. ఫ్రెష్ అయ్యి వచ్చేసి 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు అయితే కంపల్సరీ తీసుకోవాలి. తీసుకుంటేనే మనకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అసలు ఏదైనా కానీ మనం హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ మన డేని వాటర్తో అయితే స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి 1 గంట గ్యాప్ ఇచ్చేసి డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకోవాలన్నమాట. ఇది మాత్రం కంపల్సరీ వెయిట్ లాస్కి డీటాక్స్ డ్రింక్ అనేది ఒక కీ రోల్ అయితే చేస్తుంది అనమాట. సో థైరాయిడ్ తగ్గడానికైనా వెయిట్ లాస్కైనా డీటాక్స్ డ్రింక్స్ అయితే కంపల్సరీ అనమాట. సో 1 గంట తర్వాత అయితే డీటాక్స్ డ్రింక్స్ తీసుకోండి. డీటాక్స్ డ్రింక్స్లోకి వచ్చేసి టర్మరిక్ టీ తీసుకోవచ్చు, ధనియాల వాటర్ కానీ, మెంతులు వాటర్ కానీ, జీలకర్ర వాటర్ కానీ, ఇంకా వామ్ వాటర్ కానీ, సో ఇలా అయితే ఉన్నాయి. సోంఫ్ వాటర్ కానీ, ఏదో ఒక వాటర్ అయితే కంపల్సరీ తీసుకోండి డీటాక్స్ డ్రింక్కి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయకండి అసలు. ఆ తర్వాత 1 గంట, గంటన్నర గ్యాప్ ఇచ్చి అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్కి ముందు మీకు టైం ఉంటే, మీకు వీలు ఉంటే ఏదో ఒక యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. మీరు వాకింగ్ చేస్తారా, యోగా చేస్తారా, లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ వర్కౌట్ అలా ఏమైనా చేస్తారా, మీ ఇష్టం అన్నమాట. కనీసం అంటే 30 మినిట్స్తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ 30 మినిట్స్ చేయండి. ఆ తర్వాత అయితే 45 మినిట్స్కి మీరు పెంచుకుంటూ పోవచ్చు అనమాట. ఏదో ఒక యాక్టివిటీ అయితే కంపల్సరీ చేయండి. సో యోగా కానీ వర్కౌట్ కానీ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేయండి. 8:30, 9 ఆ టైంకి అయితే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. సో బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఫస్ట్ నట్స్ తీసుకోండి. వాల్నట్స్ కానీ, బాదాం కానీ, మీ ఇష్టం నట్స్ ఏమైనా తీసుకోవచ్చు. నట్స్ చాలా మంచివి హెల్తీగా ఉండడానికి. దాంతోపాటు వెజిటబుల్ జ్యూసు, సో క్యారెట్, కీరా, లేకపోతే సొరకాయ కానీ ఇవన్నీ వేసి జ్యూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఏబీసీ జ్యూస్ చేసుకోవచ్చు, యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఏదో ఒక జ్యూస్ చేసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూస్ చేసుకోవచ్చు, వెజిటబుల్ జ్యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రూట్స్ తినొచ్చు. ఫ్రూట్స్తో పాటు నట్స్, లేకపోతే జ్యూస్తో పాటు నట్స్ అవి తీసుకోవచ్చు. అటుకులతో ఉప్మా తీసుకోవచ్చు, పెసరట్టు తీసుకోవచ్చు, ఇంకా గోధుమ రవ్వతో ఉప్మా తీసుకోవచ్చు. ఓట్స్కి సంబంధించిన ఓట్స్ ఇడ్లీ, ఓట్స్ దోశ, లేకపోతే ఓట్స్ స్మూతీ, పొరవించి ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఓట్స్తో చేసుకున్నది ఏదైనా తీసుకోవచ్చు. సో ఓట్స్ కానీ, గోధుమ రవ్వతో ఉప్మా కానీ, అటుకులతో ఉప్మా కానీ, వెజిటబుల్స్తో జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవి తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మీరు 9 కల్లా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసేయండి. ఆ తర్వాత మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి 11-11:30 ఆ టైంకి. సో అప్పుడు మీరు మామూలుగా ఉదయాన్నే ఉప్మా అలాంటివి తీసుకొని ఉంటే 11కి మీరు ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు, సీజనల్ ఫ్రూట్, లేకపోతే గ్రీన్ టీ తీసుకోవచ్చు, లేకపోతే బటర్ మిల్క్ తీసుకోవచ్చు. సో ఇవి తీసుకోవచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్లో చెప్పడం మర్చిపోయాను, ఎగ్తో చేసిన ఆమ్లెట్ కానీ, లేకపోతే బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఎగ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సో ఎగ్ తీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి మీరు లంచ్ని అయితే 1-1:30 ఆ టైంకి చేసేలా చూసుకొని డైలీ ఒకే టైంని అయితే మీరు మెయింటైన్ చేయండి. ఒకే టైంకి
చేయడానికి. సో ఒకే టైంకి అలవాటు చేస్తే మన బాడీ కూడా అలవాటు అయిపోతుంది అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు మాత్రం చేయకండి. డైలీ ఒకే టైంకి తినేలా మ్యాక్సిమం అదే ట్రై చేయండి. సో లంచ్లోకి వచ్చేసరికి రైస్ తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, మీకు కావాలంటే చపాతీ కూడా తీసుకోవచ్చు, పుల్కాలు. సో దాంతోపాటు క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రొకోలీ, రాడిష్ ఇవైతే అవాయిడ్ చేసేసేయండి. ఇవి లేకుండా సోయా మీల్ మేకర్ అవి కూడా అవాయిడ్ చేయండి. ఇవి లేకుండా ఇంకా వాటరీ వెజిటబుల్స్తో కర్రీస్, ఇంకా మీ ఇష్టం పప్పు కానీ ఏదైనా కర్రీస్ తీసుకోవచ్చు, పెరుగు తీసుకోవచ్చు, లేకపోతే బటర్ మిల్క్ తీసుకోవచ్చు. ఇంకా సలాడ్స్ అయితే కంపల్సరీగా తీసుకోండి. దానితో పాటు క్యారెట్, కీరా అలాంటివి తీసుకోవచ్చు, బీట్రూట్ కానీ ఇంకా అవి తీసుకోండి. లేకపోతే 1 pot మీల్ కింద మూంగ్ దాల్తో కిచిడీ చేసుకోండి. సో పెసరపప్పుతో బియ్యం వేసుకొని వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని వెజిటబుల్స్ ఎక్కువ వేసుకొని కిచిడీ చేసుకోవచ్చు అనమాట. సో ప్రోటీన్ సోర్స్ కోసం మీరు ఆమ్లెట్ తీసుకోవచ్చు, పన్నీర్ తీసుకోవచ్చు, లేకపోతే చికెన్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో క్వాంటిటీ అయితే తక్కువ తీసుకోండి, మరీ ఎక్కువ తీసుకోవచ్చు. ఒక కప్పు మాత్రమే తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. సో అలా అయితే లంచ్ని కంప్లీట్ చేయండి 1-1:30కి. ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్ వచ్చేసి 4కి అన్నమాట. సో ఆ టైంలో మీరు కాఫీ అయితే అవాయిడ్ చేయండి. గ్రీన్ టీ తీసుకోండి, లేకపోతే టీ తీసుకోవచ్చు, అల్లం వేసుకొని టీ తీసుకోండి, చాలా మంచిది. లేకపోతే రోస్టెడ్ మఖానా ఉంటాయి అవి తీసుకోండి, లేకపోతే ఏదో ఒకటి జ్యూస్ అయితే తీసుకోండి, మీ ఇష్టం. ఫ్రూట్ తీసుకోవచ్చు, జ్యూస్ తీసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. లేకపోతే శనగలు బాయిల్ చేసి కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి డిన్నరు మ్యాక్సిమం మాత్రం 7 లోపు డిన్నర్ ఫినిష్ అయ్యేలా చూసుకోండి. ఎంత ఎర్లీగా తింటే అంత మంచిది, వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. మ్యాక్సిమం 7 లోపు, 6:30, 7 లోపు మీ డిన్నర్ అనేది క్లోజ్ అవ్వాలన్నమాట. సో 7కి మీ డిన్నర్లోకి వచ్చేసి మార్నింగ్ చెప్పిన టిఫిన్ ఐటమ్స్ ఏమైనా సరే ఈవినింగ్ డిన్నర్లోకి తీసుకోవచ్చు అనమాట. మూంగ్ దాల్తో ఇడ్లీ చేసుకోవచ్చు, ఓట్స్తో చేసుకున్నవి ఏమైనా తీసుకోవచ్చు. సో నైట్ టైం ఏమంటే అన్నం, చపాతీ వీటికి బదులుగా ఏదైనా టిఫిన్ లాగా చేసుకోవడానికి ట్రై చేయండి. సో మార్నింగ్ టిఫిన్లో చెప్పినవి ఏవైనా మీరు డిన్నర్లో తీసుకోవచ్చు. మార్నింగ్ ఒక రకం, ఈవినింగ్ ఒక రకం అలా అయితే తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకొని 1 వీక్ అయితే కరెక్ట్గా ఈ డైట్ అన్ని ఫాలో అవ్వండి. రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది. 1 వీక్లో ఖచ్చితంగా మీరు 2-3 కిలోలు అయితే తగ్గుతారనమాట ఫస్ట్. ఆ తర్వాత మీరు ఇదే కంటిన్యూ చేయండి. థైరాయిడ్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతుంది. సో ఇలా అయితే కంపల్సరీ చేయండి. సో ఇదన్నమాట డైట్ ప్లాను. సో మార్నింగ్ టు ఈవినింగ్ ఇలాగే చేయండి. సో 7 తర్వాత ఏ ఫుడ్ తీసుకోకుండా ఉంటే మంచిది. సో మరీ ఆకలి అనిపిస్తే ఏదైనా ఫ్రూట్స్ కానీ అలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే కొద్దిగా పాలు తీసుకోవడము అలాగైతే చేయండి అనమాట. సో ఇదండి డైట్ ప్లాను. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ డైట్ ప్లాన్ని ఫాలో అవ్వండి, వెయిట్ లాస్ అవ్వచ్చు. మీకు రిజల్ట్ ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలి అని చెప్తే నేనైతే దానికి సంబంధించిన వీడియోస్ని త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో వీడియోస్ చేసి ఆ తర్వాత ఏంటంటే కరెక్ట్గా స్లీప్ కూడా కరెక్ట్గా ఉండాలి. మ్యాక్సిమం 6 to 7 hours అయితే మీరు డైలీ నిద్రపోవాలన్నమాట. సో డైలీ ఒకే టైంకి పడుకోవడానికి ట్రై చేయండి. సో ఏదో ఒక యాక్టివిటీ ఉండేలా చేసుకోండి, ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ. సో డీటాక్స్ డ్రింక్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. సో తర్వాత 3 to 4 liters వాటర్ కన్సంప్షన్ అనేది మీకు చాలా కీ రోల్ అనమాట. వాటర్ ఎక్కువగా తీసుకుంటే వెయిట్ లాస్ కూడా ఎక్కువగా అవ్వచ్చు. సో వాటర్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి, 3 to 4 liters. సో చెప్పిన డైట్ ప్లాన్ అంటే ఒకే టైంకి తింటూ ఒకే టైంకి నేను చెప్పిన డైట్ ప్లాన్ని ఫాలో అవుతూ వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు అనమాట థైరాయిడ్ ఉన్న వాళ్ళు. సో ఏ ఫుడ్స్ తినాలి, తినకూడదు అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో ఇదండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్ని అయితే చేస్తాను. ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.